నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1లో అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న చంద్రబాబు. కొండా సుస్మితకు జక్కని సునీత కౌంటర్. పరకాల నీకు రాసిచ్చారా? రాజకీయ కుట్రలు మానుకోవాలని హితవు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట. రేగా కాంతారావుపై నమోదైన కేసు కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు విచారణ. స్టే ఎత్తివేతకు నిరాకరించిన హైకోర్టు విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా. ఇండిగో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. సర్వర్ సమస్యతో నిలిచిపోయిన ఇండిగో ఆన్లైన్ సేవలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు స్పందించారు. మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని రేవూరి స్పష్టం చేశారు. పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైన వెంటనే మంత్రికి సమాచారం ఇచ్చారని, సభకు వస్తానని ఆమె చెప్పారని తెలిపారు. మంత్రి ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. ప్రజల్లో స్పందన, సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం ప్రకటిస్తారని తెలిపారు. అనవసరమైన విషయాలపై తాను స్పందించదలుచుకోలేదన్నారు. మరోవైపు సుస్మిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు. సుస్మితను పిల్లకాకితో పోలిస్తూ ఆమె మాటలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆమెను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలియదంటూనే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి సుస్మిత సరిపోరని నాగరాజు వ్యాఖ్యానించారు. సుస్మిత వ్యాఖ్యలపై హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత జగన్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి సుస్మిత ఎవరంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ టికెట్ల గురించి మాట్లాడేందుకు ఆమెకున్న అర్హత ఏంటంటూ నిలదీశారు. పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడానికి కూడా సుస్మితకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే విషయంలో సుస్మిత వ్యవహరించిన తీరు అహంకారపూరితంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా ఈ వివాదం మంత్రి కొండా సురేఖ మంత్రి పదవిపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆమెపై పార్టీ పరంగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు పీసీసీ సీఎం నిర్ణయం కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ కొండా సురేఖ దంపతుల చుట్టూ పలు వివాదాలు తెరపైకి రావడంతో ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. అయితే మంత్రి పదవి నుంచి తొలగింపుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కొండా సురేఖపై పడే అవకాశం ఏమన్నా ఉందంటారా? కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో అటు కాంగ్రెస్ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఇది చర్చనీయాంశంగా అయింది. సంచలనంగా తను చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్లో అటు కాంగ్రెస్ నేతల్లో కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపైన చాలా సీరియస్ అవుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో అటు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో చర్చనీయాంశంగా మారింది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎటువైపు అడుగులు వేస్తుంది, కొండా సురేఖకు తెలిసే జరిగిందా ఇది, కొండా సురేఖ ఈ సుస్మిత పటేల్ వెనుక ఎవరున్నారు, ఎందుకు సుస్మిత పటేల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా దూషించడం, అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డిని, కాంగ్రెస్ అధిష్టానాన్ని, వేం నరేందర్ రెడ్డిని, ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కూడా సంచలనంగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని దూషించడంతో గందరగోళ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, కొండా సురేఖని వివరణ అడుగుతుందా, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం వరంగల్ సభలో రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవూరు ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళా 2029 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా గెలిపించిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీతో 2029 ఎన్నికల్లో కూడా గెలిపించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో చూసుకున్నట్లయితే కొండా సురేఖ ఫ్యామిలీ పరకాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం, కొండా వర్గం 2 వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు వైరం ఉన్నది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అనేక మార్లు కొండా మురళి తన కూతురైన సుస్మిత అక్కడి నుండి పరకాల నుండి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉంటుంది, పరకాల కాబోయే ఎమ్మెల్యే అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆశ పెట్టుకొని పరకాలపైనే ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ పరకాలలో ఏ కార్యక్రమం జరిగినా కొండా ఫ్యామిలీ సుస్మిత అక్కడికి వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు పెట్టుకున్న ఆశలకు గండి కొడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటూ భావించి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా సురేఖ మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు కనుక మంత్రి సురేఖ కూతురైన సుస్మిత ఈరోజు మంత్రి జన్మదినం, ఈరోజు కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో భాగంగా వరంగల్లో సుస్మిత అక్కడికి వెళ్ళి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం, అది ఏకంగా సీఎంని టార్గెట్ చేస్తూ చాలా అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే దూషించింది సీఎంని. అక్కడ తను చేసిన వ్యాఖ్యల్ని చూసుకున్నట్లయితే కొండారెడ్డిపల్లి అక్కడ గతంలో కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోలేదా, తనకు సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి విషయమే కావచ్చు, రేవూరు ప్రకాష్ రెడ్డి విషయంలో కూడా దూషణకు పాల్పడ్డ పరిస్థితి. డైపర్లు వేసుకునే వ్యక్తులకు మళ్ళీ టికెట్ ప్రకటించడం ఏంది 2 ఏళ్ల ముందే అంటూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం కాకుండా అసలు సీఎం రేవంత్ రెడ్డి ఇది అసలైన కాంగ్రెస్ పార్టీ లేదంటే అచ్చా కాంగ్రెస్ పార్టీ లేదంటే పచ్చా కాంగ్రెస్ పార్టీ అంటూ టీడీపీ వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళనే చూస్తున్నారు, పార్శ్వాలిటీ చూపిస్తున్నారు అంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తను వైఎస్ఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కొండా ఫ్యామిలీ ఎలా ఉందో అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా, సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పరకాలలో ప్రచారం చేసిన ఇప్పుడు రాజీనామా చేసి రేవూరు ప్రకాష్ రెడ్డి నేనా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. రేవూరు ప్రకాష్ రెడ్డి తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా కూడా నేను అక్కడ గెలుస్తాను, ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, కానీ పరకాలకు కాబోయే ఎమ్మెల్యేని నేనే, పరకాల ఎమ్మెల్యేని నేనే అంటూ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యపై ఎవరున్నారు దీనిపైన ఇంత తీవ్రంగా తను మాట్లాడడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఒకవేళ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు,
అలానే వనపర్తి ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సీరియస్ అవుతూ పెద్ద ఎత్తున వాళ్ళు స్పందిస్తున్నప్పటికీ సుష్మితా పటేల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరి కొండా సురేఖ వివరణ అడుగుతుందా, కొండా మురళి వివరణ అడుగుతుందా, ఎలా ఉండబోతుంది తన పైన? ఒకవేళ అంటే ఈ సుష్మిత చేసిన కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖ పదవికి గండం వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కొండా సురేఖ ఫ్యామిలీ చుట్టూ, కొండా ఫ్యామిలీ చుట్టూ అనేక వివాదాలు, ఒక్కటి కాదు. నాగార్జున సమంత విషయం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటి కడియం శ్రీగారి విషయం వరకు కొండా సురేఖ ఫ్యామిలీ చుట్టూ వరంగల్లో కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పుడు వివాదాలే రాజుకుని చుట్టుముట్టు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య సఖ్యత ఉండకపోవడం, వాళ్ళ మధ్య గొడవలు, కొండా వర్సెస్ ఇతర సొంత పార్టీ ఎమ్మెల్యేలే కడియం శ్రీగారు కావచ్చు, అలానే ప్రతి ఒక్కరు నరేందర్ కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో చుట్టుముట్టు ఎమ్మెల్యేలతోటి కూడా ప్రతిసారి కొండా ఫ్యామిలీతో గొడవతో, ప్రతిసారి వివాదాలతో ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ ఈసారి మాత్రం వేచి చూస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కొండా ఫ్యామిలీ విషయంలో అనేక మార్లు గొడవలు జరిగినప్పుడు మరి ఇలాంటి విషయంలో మరి అధిష్టానం కనుక ఆచితూసి మరొకసారి కూడా గతంలో లాగానే వదిలేసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఈ వేచి చూసే ధోరణి వల్ల అటు పార్టీకి ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తుందా? మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఒకవేళ అంటే తను చేసిన వ్యాఖ్యల పట్ల స్వయంగా మంత్రి కూతురే కనుక అయితే ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొండా సుష్మితకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ తనపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉంటుంది? అసలు కాంగ్రెస్ పార్టీకి సుష్మితకు సంబంధం ఏంటి? ఆమె కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకురాలా? తను మాట్లాడిన మాటలపైన కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ఒకవేళ కొండా సురేఖను ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా? కొండా సురేఖని తన కూతురి కంట్రోల్లో చేసుకునే విధంగా ఏమైనా అధిష్టానం హైకమాండ్ మాట్లాడుతుందా? సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారా? హైకమాండ్ మాట్లాడుతుందా? లేదంటే తనపైన ఎలాంటి వివరణ కోరుతారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుంది? అసలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా వెళ్తాయి? ఇప్పటికే గాంధీ భవన్ వర్గాలు చూసుకున్నట్లయితే ప్రతిసారి కొండా ఫ్యామిలీ ఏదో ఒక వ్యాఖ్యలు చేయడం పట్ల ఇలా వదులుకుంటూ వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ చూసి చూడనట్టు వ్యవహరించడంతో ప్రతిసారి లాగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళ మాటల్ని పరిశీలిస్తాము అని వ్యాఖ్యలు చేయడంతో వదిలేస్తారా? లేదంటే నిజంగానే సీరియస్ అయ్యే అధిష్టానం వివరణ అడిగి కొండా ఫ్యామిలీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? తనని గతంలో చూసుకున్నట్లయితేనే మంత్రిగా ఉన్న కొండా సురేఖ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఈసారి ఏం జరగబోతుంది అనేది మాత్రం అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి కొండా సురేఖని వివరణ అడుగే దిశగా కాంగ్రెస్ అధిష్టానం వెళ్ళడం వైపే మొగ్గు చూపుతుంది అనేది మాత్రం తెలుస్తున్నది. సీఎం ఈరోజు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం నుంచి అటు నుండి విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో మరి హైకమాండ్ దృష్టికి ఇప్పటికే వెళ్ళింది. అటు పీసీసీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మరి దానిపైన ఇప్పటికే కంప్లైంట్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కూడా చూశారు. మరి అధిష్టానం ఎటువైపు అడుగులు వేస్తుంది అనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలతో తన తల్లి మంత్రి పదవికి ఎసరొచ్చే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. అటు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా నరేందర్ రెడ్డి సలహాదారునిగా ఉండి ఏం చేస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి అతను వచ్చినా ఎవరొచ్చినా కూడా భయపడేది లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం తన సోదరులపైన కూడా విపరీతమైన వ్యాఖ్యలు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కొండా రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా వ్యాఖ్యలు చేయడం పైన ఈ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఎదురు చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. థ్యాంక్ యూ శేఖర్. మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిందో వారికి ఏ అర్హత లేదు.
పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు స్పందించారు. మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాలు లేవని రేవూరి స్పష్టం చేశారు. పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైన వెంటనే మంత్రికి సమాచారం ఇచ్చారని, సభకు వస్తానని ఆమె చెప్పారని తెలిపారు. మంత్రి ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. ప్రజల స్పందన, సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం ప్రకటిస్తారని తెలిపారు. అనవసరమైన విషయాలపై తాను స్పందించదలుచుకోలేదన్నారు. మరోవైపు సుస్మిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు. సుస్మితను పిల్లకాకితో పోలిస్తూ ఆమె మాటలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆమెను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలియదంటూనే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి సుస్మిత సరిపోరని నాగరాజు వ్యాఖ్యానించారు. సుస్మిత వ్యాఖ్యలపై హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత జగ్గని తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడానికి సుస్మిత ఎవరంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ టికెట్ల గురించి మాట్లాడేందుకు ఆమెకున్న అర్హత ఏమిటని నిలదీశారు. పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడానికి కూడా సుస్మితకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే విషయంలో సుస్మిత వ్యవహరించిన తీరు అహంకారపూరితంగా ఉందని మండిపడ్డారు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాశ్ అన్నని గెలిపించినో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయనను తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఊడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కళ్ళ దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. లాస్ట్ ట్యూస్డే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మాట్లాడిన తర్వాత ఒక షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 16వ తారీఖు వస్తా అని చెప్పిన తర్వాత ఫస్ట్ కాల్ నేను గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి ఫోన్ చేశా. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు ఆ రోజు వస్తా అన్నా అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 16వ తారీఖు ప్రోగ్రామ్ అన్నప్పుడు 16వ తారీఖు ఉదయం నేను మళ్ళీ ఫోన్ చేశాను. ఎన్ని గంటలకు వస్తున్నారు అని అన్నారు. 3:15 షెడ్యూల్ ఉన్నది అని చెప్పారు. నేను వస్తానన్నా, నేను చక్కగా మేడారం పోతాను, మేడారం చూసుకొని ములుగు అటెండ్ కాలేను, ములుగు అటెండ్ అయితే మళ్ళీ మన దగ్గర అటెండ్ కాలేను కనుక నేను చక్కగా వచ్చేస్తానని అన్నారు. అట్లనే మేడం మినిస్టర్ గారు, మన కుంకుమేశ్వర స్వామి టెంపుల్కు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ కింద, స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎస్డిఎఫ్ కింద 5 కోట్లు ఇచ్చిండు, మీరు వస్తే ఇద్దరం కలిసి టెంపుల్కి పోదాం, వాళ్ళు కుంకుమేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోదామని. ఈ మాటలల్లో నేను అన్నయ్య లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. దీంట్లో ఏమన్నా నేను అనలేదు అని అంటే ఐ కెన్ షో మై రికార్డ్ ఆల్సో. నా దగ్గర వాళ్ళు ఫోన్ చేసినవి మన కాల్ డేటాలో ఉంటుంది కదా, నేను చూపిస్తాను. లాస్ట్ ట్యూస్డే
మా గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. సో వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. పచ్చ కామెంట్లకు పచ్చనే కనబడుతుంది, అలాంటిది ఏం లేదు. ఆ డామినేషన్ లేదు, ఏం లేదు. అందరము ఇది ఒక కుటుంబం లాగా పోతుంది కాంగ్రెస్. ఎవరైతే పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప పచ్చ కామెరాలు లేవు, పచ్చ చొక్కాలు లేవు. అంత కాంగ్రెస్ కుటుంబమే తప్ప ఒకరి మీద ఒకరు డామినేషన్ లేదండి. ఎవరైనా పరకల రాసిచ్చారా? కుటుంబంలో ఫ్యామిలీ పాలిటిక్స్ వద్దనే పబ్లిక్ బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలతో, అలాగే ఎగ్జిస్టింగ్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే నాయకులకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. కాబట్టి పబ్లిక్ అనేది మన కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంది. నువ్వు ముందు ఏ పార్టీలో ఉండే? ఏ పార్టీ నుంచి వచ్చావు? బీఆర్ఎస్ పార్టీలో లేవా నువ్వు? అక్కడ వేరే పార్టీ. ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడేది ఎలా ఉంది? ఆపోజిషన్ పార్టీని ఫేవరబుల్గా మాట్లాడినట్టుగానే ఉంది. ఏదో నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనూ చచ్చిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అందరికీ తెలుసు. నువ్వు ఇలా మాట్లాడితే మా కార్యకర్తలే నీ ఎంటబడి కొడతారు. అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్. విద్య వరంగల్ జిల్లాలో కాకరేపుతున్న ఇటు కొండ సుష్మిత వ్యాఖ్యలు, ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కొండ సుష్మిత సంచలన కామెంట్స్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై ఇటు సుష్మిత చేసిన కామెంట్స్ పై మీడియా సమావేశం అయితే నిర్వహించారు. ఇటు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. అయితే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కొండ సురేఖకు తనకు ఎలాంటి విభేదాలు లేవని, పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఖరారు కాగానే మంత్రికి సమాచారం ఇచ్చానని తెలిపారు. అయితే మంత్రి కొండ సురేఖ కూడా సానుకూలంగానే మాట్లాడానని, ముందుగా మేడారం వెళ్తాను, తర్వాత పరకాలకు సభకు వస్తానని మంత్రి చెప్పినట్టుగా ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ సభకి ఎందుకు రాలేదు అనేది మాత్రం తెలియలేదు. మీకు ఏదైనా సమాచారం కావాలంటే మా ఫోన్ డాటా ఉంది, నేను చేశానా లేదా అనేది తెలుసుకోండి అంటూ మీడియా ముఖంగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మాకు ఎలాంటి విభేదాలు లేవని, మేమందరం ఒకటే విధంగా వెళ్తున్నామంటూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో స్పందన సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం ప్రకటిస్తారని, కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీసుకున్న నిర్ణయాల అనుసారంగానే ప్రజల నుండి వచ్చే ఆదర అభిమానాల పరంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకే మాట్లాడారని తెలిపారు. అయితే కొండ సుష్మిత పటేల్ మాట్లాడిన మాటలకు తాను స్పందించబోనని, తాను మాట్లాడిన విషయాలపై స్పందించారంటూ ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు బహిరంగంగా ఇలాంటి కామెంట్ చేయరని, కొండ సుష్మిత వ్యాఖ్యలను పట్టించుకోని అవసరం లేదంటూ రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఇటు వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా మాట్లాడుతూ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డిని అవమానకరంగా మాట్లాడారో వారు పార్టీలో లేరని, కనీసం సభ్యత్వం కూడా లేదని, అలాంటి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదంటూ అయితే తాను వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు సుష్మిత పటేల్ గారి గురించి మాట్లాడారు. పిల్ల కాకితో తననైతే పోల్చడం జరిగింది. పిల్ల కాకి ఏమి ఎరక హుండీల దెబ్బ అన్నట్టుగా మేము భావిస్తామని తెలియజేరింది. ఆమె మాటలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా అయితే స్పందించింది. ఇటు కొండ సుష్మిత పటేల్ ను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తెలియదంటూ, ఇటు డైపర్లు ఎవరు వేసుకుంటున్నారో తెలుసని కౌంటర్ ఎమ్మెల్యే కేఆర్ నాగర్.
ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కాలి గోటికి కూడా సుష్మిత సరిపోదంటూ కేఆర్ నాగరాజ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మంత్రి కొండ సురేఖ పుట్టినరోజు వేడుకల్లో సుష్మిత పటేల్ చేసిన కామెంట్స్ అయితే కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయనే చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై సుష్మిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటు కుమార్తె సీఎం అదేవిధంగా కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండ సురేఖ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటు సుష్మిత పటేల్ ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారో ఇటు అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారనేది ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్య. థ్యాంక్ యూ మౌనిష్. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సిడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోని, జయరాం రమేష్, సచిన్ పైలట్, దామోదర్ రాజనరసింహ, దిగ్విజయ్ సింగ్, ఎన్ రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 13,041 కోట్ల విలువైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో 4 రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. గూడూరు, గుమ్మడి, బూండి మధ్య 3 4వ రైల్వే లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 2,229 కోట్లు కేటాయించింది. ఖరగ్పూర్ భద్రక్ 4వ లైన్కు 3,352 కోట్లు, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైన్కు 1,583 కోట్లను ఆమోదించింది. కటక్, పారాదీప్ 3 4వ లైన్లకు 2,286 కోట్లు కేటాయించింది. అలాగే ముజఫర్పూర్, సీతామర్హి, సోన్బర్స్ 4 లైన్ల హైవేకు 3,591 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. హౌరా చెన్నై హైవేకు కూడా నిధులు కేటాయించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.